ఎవ్రీ డే ఈజ్ నాట్ పర్ఫెక్ట్. ప్రతిరోజు ఒకలాగే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే కుదురుతుందా? కుదరదు కదా. అలాంటి రోజే ఇది. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వృందాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ పనులన్నీ చేసుకుని క్లీనింగ్ అంతా చేసుకుని ఫ్రెష్ అయ్యి వంట చేసుకుందామని మళ్ళీ బయటకు వచ్చేసరికి హాల్ అంతా ఇలా చిందరవందరగా పడిందండి. సో ఒకసారి పని చేశాక మళ్ళీ ఇలా క్లమ్జీ అయిపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా లేడీస్. ఇల్లంతా చిందరవందరగా ఉండడం చూసి చిరాకు వచ్చేసింది. సో అదే మూడ్లో వంట అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈరోజు అయితే నేను రికార్డ్ చేయాలనుకోలేదండి, కానీ మా ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు కూడా చూపిద్దామని రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇవాళ అయితే నేను గుత్తొంకాయ కర్రీ ఇంకా పాలకూర పప్పు చేస్తున్నాను, అవే మీకు చూపిస్తాను. మా బాబాయ్ అయితే పడుకోలేదండి, ఆడుకుంటున్నాడు. సో నేను ఈరోజు గుత్తొంకాయ కర్రీ కాస్త కాజు కూడా వేసి చేద్దామని అనుకున్నాను అనమాట. అలాగే చేస్తున్నాను. కాజు అయితే ముందుగానే నానబెట్టుకున్నాను, తొందరగా అవి పప్పుల్లా వస్తాయని. ప్రతిరోజు లేచిన వెంటనే ఇల్లంతా క్లీన్ చేసుకుని మాప్ చేసుకుని ఎక్కడివి అక్కడ పెట్టుకొని ఫ్రెష్ అయ్యి పనులన్నీ చేసేసుకుంటే పని అంతా అయిపోతుంది. కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకుంటాను, కానీ ప్రతిరోజు ఇలా సర్దిన వెంటనే సేమ్ అలా నార్మల్గా ముందు ఎలా ఉందో తర్వాత కూడా అలాగే అయిపోతూ ఉంటుందండి. సో చాలా రోజుల నుంచి నేను ఫ్రిడ్జ్ మీద కవర్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. నేను కవర్ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాను, ఎందుకంటే ఫ్రిడ్జ్ మీద కవర్ లేకపోతే దుమ్ము పడిపోతుంది. అందుకనే ఫ్రిడ్జ్ క్లీన్ చేసినట్టుంటుంది, ఇంకా కవర్ కూడా వేసినట్టుంటుంది అని ఇవాళ ఎలాగో ఇంత క్లమ్జీగా ఉంది హాల్ అంతా అని కవర్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరికీ ఏ వస్తువు తీసుకొచ్చినా చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా వెంటనే ఫ్రిడ్జ్ మీద పెట్టడం అలవాటు అయిపోయింది. సో అలా ఫ్రిడ్జ్ మీద అంతా ఖాళీ లేకుండా చాలా వస్తువులతో ఫుల్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి ఏ వస్తువు కూడా ఫ్రిడ్జ్ మీద పెట్టకుండా ఉండాలని అందరికీ చెప్తూ ఉన్నాను. కానీ అంతే కదా, కీస్ తీసుకొచ్చిన ఏమైనా చిన్న వస్తువులు స్టిక్కర్ ప్యాకెట్స్ అలాంటివి అన్నీ కూడా ఫ్రిడ్జ్ మీద పెట్టేస్తున్నాము. సో ఖాళీ ఉండట్లేదు అసలు. ఈ వ్లాగ్ అయితే ఈ రోజుది కాదండి, ఇది ఆల్రెడీ షూట్ చేసి 5-6 డేస్ అవుతుంది. నేను అప్పటి నుంచి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకు టైం లేక నేను అలా ఉంచేసాను అనమాట. ఎందుకంటే కుదరట్లేదు పిల్లలతో. వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇప్పుడు కూడా వెనకాల నుంచి నాయిస్ వినిపిస్తూ ఉంటుంది. మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ డోంట్ మైండ్. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు అంతే కదండి, డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. కానీ మనం చేయాలనుకున్నప్పుడు ఇంకా తప్పదు. ఇక్కడ మా పాప అయితే ఆడుకుంటుంది, నేను ఒకటి సర్దుతున్నాను, తను ఒకటి తీస్తుంది. మళ్ళీ రెడీగా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ క్లీనింగ్ కోసం అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. కానీ మనం అలా చూస్తూ వదిలేలేము కదా, ఇల్లంతా చిరాకుగా ఉంటే అలా చూస్తూ వదిలేలేము. క్లీన్ చేయాలనిపిస్తుంది, క్లీన్ చేస్తాం కూడా. సో మళ్ళీ వాళ్ళు వేస్తారని మనం అలా వదిలేస్తే ఇల్లు ఇంకా చిరాకు అయిపోతుంది. అందుకనే మళ్ళీ చిరాకుగా అయిపోతుంది, మళ్ళీ అన్నీ పాడేస్తారు అని తెలిసినా సరే ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాం మనం. సో ఈలోగా నేను క్లీనింగ్ వంట ప్యారలల్గా చేయడం వల్ల కాస్త లేట్ అయింది. మా వారు లంచ్కి అయితే వచ్చేసారు. ఏంటి ఇంకా వంట అవ్వలేదా అంటున్నారు. ఇంకా ఈరోజు అయితే కర్రీ ఇలా వచ్చిందండి. నేను ఈ చిరాకులో ఫస్ట్ వంకాయలు ఆయిల్లో ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వేసేసాను. బాగానే ఉంది, కానీ కాస్త టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది. సో వాళ్ళకి లంచ్ పెట్టేసి నేనైతే బియ్యం ఇంకా మెంతులు చల్లట్ల కోసం నానబెట్టుకుంటున్నాను. చెప్పాను కదా, మళ్ళీ నేను ఇవన్నీ చేసుకుని లోపలికి వెళ్ళి బాబుని పడుకోబెట్టుకుని మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి ఇలా మారిపోయిందనమాట మా హాల్. నేను ఇంకా హెడేక్ వచ్చేసి కాస్త ఆయిల్ పెట్టుకుని జడ వేసుకుందాం అనుకున్నాను. నేను ఇంకా లంచ్ కూడా చేయలేదండి. కాస్త ఆయిల్ పెట్టుకుని జడ వేసుకున్నాక అప్పుడు లంచ్ చేయాలి. మాకు ఇక్కడ క్లైమేట్ అయితే ఎలా ఉందంటే అసలు ఫుల్ వర్షాలు, ఇంచుమించుగా 45-50 డేస్ నుంచి ఇక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. కానీ మన తెలుగు సైడ్ అసలు వర్షాలు లేవు, చాలా ఎండగా ఉందంటున్నారు. ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను కూడా లంచ్ చేసేస్తున్నాను. ఇంకా లంచ్ చేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్స్ అన్నీ కూడా తీసేసుకుని కిచెన్ని కాస్త క్లీన్ చేసుకుని కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. సో మీరైతే వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.